నా యొక్క కోటి కృతజ్ఞతలు. ఆయన భార్యమనికి, పిల్లలకి, తల్లిదండ్రులకి చాలా చాలా కోటి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా కోటీశ్వరులకి, కోటీశ్వరాలకి, ఆరోగ్యవంతులకి, ఆరోగ్యవంతురాలకి, ఈ హాల్కి, భోజనాలకి మొత్తానికి చాలా చాలా కోటి కృతజ్ఞతలు. నేను 2024 సంవత్సరం నుంచి నేను ఈ వీడియో చూస్తున్నాను. ఫస్ట్ నేను ఏది అనుకుంటే అది నాకు జరుగుతూనే ఉంది. కానీ ట్రాక్టర్ తీయాలని చెప్పిన అది ముందు దీంట్లో చెప్పినాను నవంబర్లో. సరే తీసేసినాను, సార్ చెప్పినట్టు తీసినావు, లేకపోతే సెకండ్ హ్యాండ్ తీయాలదా నేను అనుకున్నాను. మళ్ళీ మా ఎక్కది ఒకటి 5 సవరాలు నగ ఒకటి, ఒక కమ్ములు 6 సవరాలు దారిపోయింది. అదే వాళ్ళు పక్కన ఊర్లోనే వాళ్ళు తోడుకోవడాలు కూడా 150 సవరాలు ఎత్తుకొని పుష్టారు దొంగలు. కానీ ఆ టైంలో నాకు 10 రోజుల తాలి వీళ్ళు దారి పూసింది. కానీ మా ఎక్క వచ్చి బాధపడి ఏడుస్తుందని, నాకు చాలా ఇష్టము ఆ నగంటే, ఇది మరి పూసిందని. అప్పుడే నేను ఆ వీడియో కాల్ చూసాను. సార్ దగ్గర క్లాస్కి వచ్చింది కాదు నేను 2024 లాస్ట్లో. సరే అక్క నువ్వు ధ్యానం చేసుకుంటే అదంతా నేను నమ్మను గీత, అదంతా పేక్ అనేసండ్రి. సరే మీరు చేయకపోతే పోతారు, నేనే చేస్తాననేసి నేను రోజు ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఆకాశాన్ని చూసి మా ఎక్కకు చాలా ఇష్టం ఆ నగలంటే, రాళ్ళ నక్లీసు. కానీ అవి దొరకాలా అనుకున్నాను. 1 సంవత్సరం తాలి మొన్న డిసెంబర్లో దొరికింది. కానీ ఆ క్లాస్లో చెప్పాలనుకునే చెప్పలేదు నేను. వాళ్ళు నిద్రపోతా ఉంటే మా బావ తట్టి లేపినట్టుగా పలానా తావులో ఉంది చూడంటే, అప్పుడు వాళ్ళు పండక్కి మొత్తం క్లీన్ చేశారు. ముందు పండక్కి డిసెంబర్కి, కానీ జనవరికి క్లీన్ చేసినప్పుడు కనిపించలేదు. లేదు అది మళ్ళీ ఎవరు ఎత్తుకోమన్నారో తిరిగి తెచ్చి అదే తావులో పైన సజ్జా మీద అదే దీంతో పెడేసినారు. చాలా మిరాకిల్ జరిగింది, చాలా సంతోషం అయింది మా ఎక్కువ వచ్చి నాకు ఆ మాట చెప్తానే. కానీ మొన్న నేను ఈ క్లాస్కి వచ్చిపోయినాక నేను ఈ అంగిటికి పోయేసి వస్తాను, గుడ్లు కుట్టేసి నూలు తీసుకురాను. ఇంట్లో ఊరికే జారి పడిపోయినా, చెయ్యి క్రాక్ ఇచ్చింది, మొట్టికాడకి ఈ చెయ్యి. అంతకుముందు సంవత్సరం ఈ చెయ్యి ఇరిగిపోయి ఆపరేషన్ చేసిన. సరే హాస్పిటల్ పోతే సార్ ఆపరేషన్ చేయాలమ్మా, ముట్టి తొలిగి పూసినదని స్కానింగ్ తీసి చెప్పినారు. కానీ కట్టినాడు 3.5 తీసుకున్నాడు. మళ్ళీ ఒక వారానికి మళ్ళీ కట్టి ఇడిపోయింది, మళ్ళీ పోయి కట్టించుకున్నా. లేదమ్మా కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి, ఈ చెయ్యి ఆపరేషన్ చేసినా కదా, అదేలాగా చిన్న ఆపరేషన్ 1 లక్ష రూపాయలు అవుతుంది, ఆపరేషన్ చేస్తానన్నాడు. లేదు సార్ నేను ఆపరేషన్ చేసుకోను, ఇంకా చూస్తాననేసి ఇంటికి వచ్చి నేను కట్టిప్పిందే పారాసిన వచ్చింది. కానీ ఆకాశాన్ని చూసి చెప్పుకుంటే విశ్వమని గురుగారుల శక్తి అనేది ఉంటే నా చెయ్యి ఇదేలాగా ఉంది సార్. నేను అన్నం తినలేదు, ఎడం చేతనే మా కోడలు సూంత కల్పిస్తే తినిపిస్తానని ఉన్నారు. ఈ చెయ్యి ఇట్లా అయింది, ఇట్లా రాలేదు చక్కగా. సరే అనేసి నేను అదే చెయ్యి చక్కగా రాలేదనేసి అందరూ ఆపరేషన్ చేసుకుంటే నేను చేయను ఆపరేషను. విశ్వమగురు గురుగారుల శక్తి అనేది ఉంటే నా చెయ్యి చక్కగా రావాలి 4 రోజులకంతా అనేసి అన్న. ఖచ్చితంగా 4 రోజులకి రాను మా కోడల నుండి వద్దు నేనే కల్పిస్తానంటే వద్దు నేనే కలుపుకుంటాను, కొంచెం కొంచెం ఇట్ట అంటా ఉన్నా. 2-3 రోజులు కరెక్ట్గా వచ్చేసింది నా చెయ్యి ఖచ్చితంగా. అదేలాగా మళ్ళీ 1 వారానికి మళ్ళీ డెంగీ కాచులు జ్వరం అనేది వచ్చింది. 44 పాయింట్లకు పడిపోయింది నాకు వైట్ ప్లేటు. సరే అనేసి హాస్పిటల్ని అది ఉత్తరం ఏదో తూర్పు ఏదో నాకు హాస్పిటల్ ఎత్తుకుని జాయిన్ చేసినారు రాత్రి 9-10 గంటలకి. 75 గ్రాములు 75 పాయింట్ వచ్చేసింది బీపీ వచ్చి. సరే అనేసి ఇది అమ్మా నువ్వు విశ్వమని బాబుని తలుచుకోమ్మా మా కొడుకు కొడలు కళ్ళల్లో నీళ్ళు గార్చుకుంటున్నారో, నువ్వు ఇంత ధైర్యంగా ఉండేది ఎందుకు మా కోల్పోతున్నావు అనేసి. కానీ నేను విశ్వమని గురుగారుల శక్తి అనేది ఉంటే, విశ్వంలో శక్తి అనేది నాకు విశ్వం కనెక్ట్ అయింది నిజమైతే నాకు ఇప్పుడు పాయింట్ పెరగాలి అనుకున్నా. 7 నిమిషాలు 8 నిమిషాలుదా ఉంటుంది. మా కొడుకు టైం చూస్తూనే ఉన్నాడు, 110 అనేసి అన్నాడు డాక్టరు. చాలా సంతోషం అయిపోయింది. అదేలాగా 1 వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నా. సరే వైట్ ప్లేట్ 44 పడిపోయింది. లేదు మా 1:30కి వస్తేనే పంపిస్తాం, లేకపోతే మీరు పోయి ఎక్కడైనా మెడ్రాస్లో పోయేసి జిహెచ్లో పోయి చేరాలా, బ్లడ్ ఎక్కిచ్చాలనేసి అండ్రి. కాదు నేను పోను అక్కడికి, నాకు 2-3 రోజులకి పాయింట్ ఎక్కుతుందని రోజు మా కొడుకు కోడలు వచ్చి ఏడో పరింగాకంతా కోసుకొచ్చి జ్యూస్ చేసి రోజు ఒక 30 కిలోమీటర్లు అక్కడికి ఇంటికి సార్ తీసుకొచ్చేసి 1/2 లీటర్ అట్టనే పోసుకొని తాగేసినాను సార్. బేదలు అయిపోయింది శుద్ధంగా ప్లేట్ 20 పాయింట్లు ఎక్కేసింది సార్ 3 రోజులు 4 రోజులకే 144 పాయింట్లకు వచ్చింది. సరే నువ్వు బాగా అయిపోయింది, మా 2-3 రోజులకే నీకు బాగా తగ్గుతా వచ్చింది, కరెక్ట్గా అది ఎట్లా చేస్తున్నావు నువ్వు తెలియదండ్రి. సరే అనేసి డాక్టర్ని ఇంటికి పోవచ్చు అంటే నేను ఇంటికి వచ్చేసి నేను సరే అందుకే నేను మొన్న క్లాస్కి రాలేకుండా పోయిన ఫిబ్రవరిలో క్లాస్కి గడ. సరే అనేసి నేను నాకు ఇది మరిగా పైనే ఉన్నాను సార్, 15 ఏళ్ళుగా నాకు కింద కావాలని అడిగేసిపోయిన సార్ని, నాకు కిందకే కావాలా అనేసి. అంతకు అంగిడి రూమే మాకు వచ్చి 5,000 రూపాయలు నేను ఉండేది ఇక్కడ. కానీ అదే అంగిడి ఇల్లు కింద పైన డబుల్ బెడ్రూమ్ అంతా చేరి 5,000కి వాళ్ళ బలింతంగా పిలిచి ఇచ్చినారు సార్ నాకు కింద. సార్ నీకు వస్తుంది పోమా అన్నాడు, ఖచ్చితంగా వచ్చింది. ఈ మిరాకల్ చెప్పడానికే నేను వచ్చినాను. ఇప్పుడు మా కొడుకు కోడలకి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్, 2 టీచర్లు, 2కి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రైవేట్లో చేసుకుంటున్నారు. కానీ ఆ పాప మన బీఈడీ ఎగ్జామ్ వేరే రాసింది, షార్టన్ ఎగ్జామ్ రాయాలనేసి కోరుకుంటుంది. సరే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ రావాలి, వాళ్ళ పిల్లకాయలు పుట్టాలి, 3 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి.
సరే వాళ్ళు దూరంగా ఉన్నారు, నాతో కొంచెం మనసు కష్టాలు అయ్యి 3 ఏళ్ళుగా దూరంగా ఉన్నారు. సరే నేను విశ్వంలో ధ్యానం చేసుకున్నా. వాళ్ళయ్యి నా దగ్గరకు వచ్చి 10 రోజులు ఉండేసుకోండి అనేసి అంటే మనం ఉలుబా లేకపోతే లేదు మా మేము ఇక్కడే ఉండిపోతాం ఇంకా అనేసి వాళ్ళు వచ్చి ఇల్లు జరిపోయినారు. పిల్లకాయలు కూడా సార్ వచ్చి ఇల్లు జరిపోయినారు. సరే అనేసి ఇద్దరు స్కూల్కి పోతున్నారు. సరే వాళ్ళకిద్దరికి గవర్నమెంట్ జాబ్ రావాలా, వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఆశీర్వాదం కావాలి సార్ మాకు. సరే సార్ థ్యాంక్ యూ. ఆశీర్వాదం కావాలి సార్ నాకు కావాలి. అది ఫస్ట్ మాకు వచ్చి ఒక్కొక్క తరానికి ఒక్కొక్కరే వస్తున్నారు సార్. మా మామ ఒక్కడే, వాళ్ళ ఆయన ఒక్కడే, మా ఇంటి ఆయన ఒక్కడే. నాకు వద్దు ఒక పాప. నాకు ఆడపిల్లకాయలంటే చాలా ఇష్టం సార్. నాకు ఒక కూతురు కొడుకు. నాకు ఆడపిల్లకాయలంటే చాలా ఇష్టం. వద్దు ఒక్క బిడ్డే మాకుండేది. 150 గుంటల కయ్య మా ఇండల్లో వచ్చే సొత్తు ఉండాలి సార్. కాబట్టి మాకు ఒక్కొక్క బిడ్డే చాలు. ఒక బిడ్డ ఉంటే కోటీశ్వరుడుగా ఉంటాడు. ఇద్దరికి పని చేస్తాం, మళ్ళీ వాళ్ళు మీరు తగ్గిపోతారు సార్. సరే సార్ ఇవన్నీ నాకు జరిగినందుకు, మిరాకిల్ జరిగినందుకు చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ విరాజ్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ. 23 లక్షలు వచ్చింది సార్. 23 లక్షలు సార్. నేను సోమవారం పోయేసి బీట్రూట్ తీసుకొచ్చిన. సరే నేను అంగిట్లో కూర్చొని గుడ్లు కొడతానే ఉంటునే. సరే ఒక ఆవును దొరికిపోతున్నాడు ఒక ఆయన. అక్కడ ఆవులు ఎక్కువ బజార్లో. సరే అంగిట్లో ఆయన నిలబెట్టేసి నూనె ఏదో తీసుకుంటాడు. నేను పరిగెత్తే ఫ్రిడ్జ్ కాడికి పోయేసి బీట్రూట్ 4 ముక్కలు కట్ చేసే కొద్దిగా ఆయన కొంచెం దూరం పూసినాడు. పోయి దానికి సోమవారం తీసుకొచ్చిన రాత్రి బీట్రూట్ సంతలో. సరే మంగళవారం తినిపించిన సార్. బుధవారం తెల్లారి మా ఇంట్లో 2-3 రోజులు బ్యాంకుకి పోతానే ఉన్నాడు. ఆయన పేరులో కొంచెం గోల్డ్ అంతా ఉన్నది. సరే నా పేర్లో అంతా క్లోజ్ చేసేసిన లేదు. సరే బ్యాంకుకి మీ బాడీని దొడరా అనేసినారట. ఆయన 2-3 రోజులు పోతే పని అవ్వాలి. నేను ఒక్కరోజు పోయిన దానికి మంగళవారం ఆవు బీట్రూట్ పెట్టిన. బుధవారం పోయి నేను బుధవారం పోతే 23 లక్షలు నా అకౌంట్లోకి వచ్చింది సార్. మళ్ళీ ఆ మర్నాడే రాత్రి మా తమ్ముడు వచ్చినాడు. 10,000 రూపాయలు ఇచ్చినాడు సార్. కోయట్ నుంచి వచ్చినాడు. మళ్ళీ ఆ మర్నాడే మా తమ్ముడు మా అన్న మిలిటరీ పోలీసు వాళ్ళు ముగ్గురు వచ్చి మా అక్కకు 50,000 నాకు 50,000 ఇచ్చినారు సార్. మళ్ళీ ఆ 2 రోజులకే మళ్ళీ మా ఫ్రెండ్ లోన్ వచ్చింది సార్. మహిళా సంఘంలో నువ్వు ఎత్తుకోక నా వల్ల కాదని మా సంబంధం అని నా ఫ్రెండ్ అయిన ఒకటే కోడలు ఇచ్చిన పాప 1.5 లక్షలు నాకు ఇచ్చింది సార్. అవును సార్. నాకు రోజు డబ్బే సార్. రోజు టైలరింగ్లో డబ్బు వస్తూనే ఉంటుంది సార్. సరే సార్ థ్యాంక్ యూ. వస్తాను సార్. అదృష్టవంతులకి, ధనవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గురువుగారి కృతజ్ఞతలు, గురువుగారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, గురువుగారికి భార్యాబిడ్డలకు కృతజ్ఞతలు. నేను ఫిబ్రవరి 1వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నా దగ్గర మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పొండి. ఇక్కడికి రావడానికి నా దగ్గర డబ్బులు లేదు. వేరే వాళ్ళని అడిగి తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకు మొదటి తొలిమెట్టు నన్ను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి పంపించింది నా వైఫ్. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు నా దగ్గర ఉంది, ట్రాక్టర్ ఉంది, నెక్స్ట్ కారు దిగిపోతున్నాను. కారు రెడీగా ఉంది. ఊ అంటావా మావ అంటే ఊ అంటుంది. ఇప్పుడు కారు ఇంటికాడ వచ్చి కూర్చుంటుంది. కానీ ముందు ట్రాక్టర్ మొత్తం ఈఎంఐలన్నీ తీరిపోయినాక కారు దిద్దామని ప్లానింగ్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా మంచి జరిగింది. నా భార్యలో కూడా మార్పు వచ్చింది. ఆమె ఇంకా పాజిటివ్గా రావాలని ఈరోజు నేను క్లాస్కి తీసుకురావడం జరిగింది. నేను కూడా గురువు గారి వల్ల చాలా నేర్చుకున్నాను. వీడియోలు చూస్తున్నప్పుడే నాకు చాలా మిరాకిల్ జరిగాయి. మొన్నటికి మా ఆవుకి గోసేవ చేసుకుంటున్నాను కదా, ఆవుకి కడుపు ఉప్పిపోయింది మొన్నే. నేను ఆకాశాన్ని చూస్తూ, సోమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను,
నేను మా గురువు గారిని కూడా ఆ విధంగా చెప్పేది లేదు. ఆ రోజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. పసిబిడ్డలాగా దాన్ని పెంచుకున్నాను నేను. ఇంట్లోనే టైల్స్ వేస్తున్నాను, ఇంట్లో ఇదేలాగా ఉంటుంది. ఇంట్లోనే కడేసుకునేది దాన్ని, అంత గోరుముద్దుగా నేను చూసుకునేది, నేను కానీ నా వైఫ్ కానీ. దానికి కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి నా ప్రాణమే తల్లడిల్లిపోయింది. నాకు ధైర్యం చాలలేదు. ఆకాశాన్ని చూసి, విశ్వమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, విశ్వమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మా గురువుగారిలో శక్తి ఉంటే నేను ఇప్పటి వరకు ఏది అడగలేదు నిన్ను, ఇప్పుడు అడుగుతున్నాను. మా యొక్క కడుపు ఉబ్బిపోయినది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే అది నార్మల్గా అయిపోవాలి, అది నెమిరేయాలి అంటే దంతవలు ఆడిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆగిపోతుంది. అది కరెక్ట్గా నేను మా ఊరి నుంచి వరదైపాలెం పక్కన మాది ఎన్టీఆర్ నగర్, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే మెడిసిన్ తీసుకొచ్చే లోపు ఆవు నార్మల్ అయిపోయింది. సూపర్ సూపర్. అంతకుముందు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. ధ్యానంలో అలివిలేని పవర్ ఉన్నది. అది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ముందు జరగబోయే విషయాలు కూడా నాకు ముందుగానే తెలుస్తున్నాయి. ముందు జరగబోయేది కూడా నాకు ముందుగానే తెలిసిపోతున్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరగదు అని ముందే తెలిసిపోతుంది. మా అత్తాళ్ళ ఇంటికి వెళ్ళే లోపే నాకు అక్కడ కొన్ని కనిపించాయి నాకు ధ్యానంలో. వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటివి కత్తి కనబడ్డది. కత్తి కనిపించింది ఎందుకు అని నా వైఫ్కి ప్రతిదీ చెప్తాను నేను. కత్తి కనిపించింది, కత్తి ఎందుకు కనబడేది అంటే, నేను మా అత్తాళ్ళ ఇంటికి వెళ్ళి 9 నెలలు అయిపోయింది. సరే నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక 30 కేజీల గుమ్మడికాయ నా కోసం వెయిట్ చేస్తుంది అక్కడ. దాన్ని తీసుకొచ్చి నా ట్రాక్టర్కి దిగదీసి నరకాలన్నమాట. అందువల్ల నాకు కత్తి కనబడింది ధ్యానంలో. అదే కాకుండా ఇంకా చాలా మిరాకిల్స్ జరిగాయి. ఇంకా నాకు జరగాలని గురువుగారు సంతానం చెప్పున్నారు మా వైఫ్కి. అది కూడా తొందరలో నెరవేరిపోవాలని ఆయన చెప్పినట్టే చేస్తున్నాము. ఇంకా జరుగుతాయి కూడా. ప్రతి ఒక్క దానికి నేను ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. మా వైఫ్కి కూడా ధ్యానం చేస్తూ ఉంది, నాతో పాటే చేస్తూ ఉంది. నాకంటే కూడా మా గురువుగారు చెప్పింది చాలా నిజం. కాకపోతే నన్ను నమ్మడం దానికంటే కూడా నా భార్యని ఎక్కువ నమ్ముతున్నాను. ఆమెకి కనబడేది ఎక్కువ, అంటే ముందుగానే చెప్తుంది ఆమె, ఈ విధంగా జరుగుతుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసేది నేను కదా క్లాస్కి వెళ్ళాను, నేను వచ్చి చెప్తే మా వైఫ్కి తెలిసిపోతున్నాయి ముందు జరిగేటివి కూడా. ఈ విధంగా చెప్తుంది. సరే ఈవెనే ఫాలో అయిపోదాం మనము అని చెప్పి అప్పటి నుంచి నేను మా భార్యని పసిబిడ్డ కంటే కూడా ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. గురువుగారు చెప్పినట్టు. గురువుగారితో మేము చాలాసార్లు మాట్లాడాము. ఆయనేరా మీ గురువు అని చెప్పి నా ఇన్నర్ మైండ్ చెప్పింది నాకు. ఆయనే మీకు డబ్బు గురువు, నీకు అన్నీ ఇచ్చేది ఆయనే. అదే టైంకి కాల్ చేసి నా భార్య నేను ఇద్దరం మాట్లాడాము. మా గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు, దాన్ని మేము చేస్తూ ఉన్నాము. దాని ద్వారా మేము ఇంకా గురువుగారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఇదే ఇంకా 2 కోట్లు 3 కోట్ల కంటే కూడా 30 కోట్లకి వెళ్ళాలని నేను బాగా బలంగా పెట్టినాను. లైట్లకి, కుర్చీలకి, ఇక్కడ ఉన్న వారందరికీ మరి కృతజ్ఞతలు. ముందుగా మా గురువు గారికి కోటి కృతజ్ఞతలు. క్లాసు ఎంత అద్భుతం అంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏదో వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం అంటే అది అయ్యేది కాదు. విశ్వాన్ని చూసి ఆకాశంలో ఎప్పుడైతే పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఎవరో ఏమనుకున్నా సరే మనం ఆకాశాన్ని చూసి ఎప్పుడైతే గట్టిగా అరస్తామో అప్పుడే మనకు విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే నాకు ఏదో మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన కొన్ని చిన్న తంత్రాలు అవి తెలుసు. కానీ నేను మిద్దిపైకి ఎక్కి అరిస్తే మా ఊర్లో వాళ్ళంతా భయపడి వీడేదో చేస్తున్నాడు, వీడికి ఆల్రెడీ చిన్నపిల్లకాయలను ఎత్తుకొని పోతేనే ఇది చేస్తాడు, వీడేదో చేతపడి అది చేస్తున్నాడు అనేసి చాలామంది అనుకున్నారు. అప్పుడు 4 గంటలకు షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్లో వెళ్ళే వాళ్ళు అయితే మా ఈదిలోనే వచ్చేది ఆగిపోయినారు, ఎవరు వచ్చేది లేదు. ఇప్పుడైతే వీడేదో చేస్తున్నాడు, వీడేదో అరుస్తున్నాడు అని చెప్పి మా ఇంటి దగ్గర కూడా చెప్పున్నారు. కాకపోతే ఇంట్లో వాళ్ళు మాత్రం నన్ను ఇంతవరకు అడిగింది లేదు. అది విశ్వం పవరు, మా గురువుగారులో పవర్ అనేసి నేను ఆలోచిస్తున్నాను. అది ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఇష్టవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
పూజ్యనీయులు గౌరవనీయులైనటువంటి విశ్వముని గురువు గారికి నా పాదాభివందనాలు. నేను ఈరోజు ప్రాణంతో ఉన్నానంటే కేవలం గురువుగారి దయ వల్లే. చాలాసార్లు నేను చనిపోవాలనే సిచ్యువేషన్ నుంచి చాలాసార్లు బయటపడింది సార్ వల్లే. నేను ఒక 15 సంవత్సరాల ముందు చాలా బాగుండింది నా లైఫ్, మా కుటుంబం చాలా బాగుండింది. నా భర్త, నాకు 2 పిల్లలు. నా భర్త చనిపోయిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. డబ్బుల విషయంలో డబ్బు ఉన్నింది, కానీ ఒక బంధుత్వం విషయంలో కానీ డబ్బుల విషయం కానీ ప్రతిదీ నేను తెలుసుకునింది గురువుగారి వల్లే. అప్పుడు బంధువులు అందరూ అన్నదమ్ములు ఉన్నారు, నాకు 5 మంది అన్నలు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. పెద్ద కుటుంబం నాది, చాలా బాగుండింది. చనిపోయిన తర్వాత డబ్బే అందరినీ నాకు శత్రువుని చేసింది. ఆ డబ్బే శత్రువుని చేసి నన్ను ఒంటరిదాన్ని చేసింది. చాలాసార్లు నేను చాలా పాజిటివ్గా ఉండేదాన్ని, ఎవరికి కూడా సాయం చేసే గుణం నాది, చీమ కూడా హాని చేయని మనస్తత్వం నాది. అట్లాంటి మనస్తత్వం ఉన్న నాకు ఎందుకో తెలియదు నా అన్నే నాకు ద్రోహం చేశాడు. 30 లక్షలు ఇల్లు కొన్నాము. 30 లక్షలు ఇల్లు కొన్న తర్వాత నాకు మా ఆయన చనిపోయిన తర్వాత 6 లక్షలు బ్యాలెన్స్ ఉంటే 6 లక్షలు నేను బ్యాలెన్స్ మా అన్నకు కట్టాను. కట్టిన తర్వాత ఆ ఇల్లు నాకు 23 లక్షలకే ఇస్తాను, నేను 30 లక్షలు ఈయనని మా అన్న తిరుక్కున్నాడు. దానికోసం నేను పాజిటివ్ అఫర్మేషన్ చేస్తున్నాను, గురువుగారి సబ్జెక్ట్ చూస్తున్నాను. తర్వాత 5x55 రాశాను. మీకు చాలామంది కొత్త వాళ్ళకి తెలియదు, 5x55 నిజంగా ఒక బ్రహ్మాస్త్రం అండి. ఖచ్చితంగా మీరు ఏ సమస్యల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని చాలా ఈజీగా బయటపడేసేది ఒక బ్రహ్మాస్త్రం అనుకోండి. నమ్మి చెయ్యండి. 5x55 ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది కోట్లు కాదు, లక్షలు కాదు, ప్రతి ఏ సమస్యకైనా పరిష్కారం చాలా ఈజీగా దొరుకుతుంది. నేను చేశానండి, నాకు చాలా ఈజీగా, అసలు ఎవరో తెలియని వ్యక్తి, నాకు మధ్యవర్తి, నాకు దాంట్లో నాకు సహాయం చేసి నా డబ్బు నాకు వచ్చేలా చేసింది. ఒకసారి 10 లక్షల రూపాయలు నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. 1 నెలకే తీసుకున్నాను. నాకు వేరే అమౌంట్ నాకు రావాల్సి ఉంటే నేను ఇస్తాను అని చెప్పి 1 నెలకే లక్షకి 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నానండి. లక్షకి 10 రూపాయలు, నెల కోసి 10 లక్షలకు 1,00,000 రూపాయలు వడ్డీ. 1 నెలకి 100కి 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నా. అంటే నేను స్థలం కోసం ఆల్రెడీ నేను కొంత అమౌంట్ కట్టేస్తున్నాను. అమౌంట్ నేను ఆ టైం కట్టకపోతే మిగతా అమౌంట్ నాకు రాదు, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. కాబట్టి ఖచ్చితంగా నేను కట్టాలి. కాబట్టి 10 లక్షలు తీసుకున్నాను. నెల టైం చెప్పిన, నెల టైంలో నాకు డబ్బులు రాలా. వాళ్ళ చాలా ఒత్తిడి అయిపోయింది. మాట పడాల్సిన సమయంలో నాకు చాలా బాధ అనిపించింది. ఎవరిని ఇంట్లో వాళ్ళని అడిగితే ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు లేరు. మా అన్న అన్ని చోట్ల చేశాడు, కానీ ఆఖరికి అందరూ కలిసి నన్నే తప్పు చేశారు. ఎందుకు తీసుకున్నావు, దేనికోసం చేసుకున్నావు అని. అంటే నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఒకటి తెలుసుకున్నది ఏంటంటే, మన విషయాలు ఎవరికి చెప్పకూడదు. మనం ఏం చేస్తున్నాము అనేది, అది తప్ప కరెక్టా అనేది ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మైండ్ చెప్తుంది మనం చేసేది కరెక్ట్ అని. నేను చేసేది మంచి పని అని నాకు తెలుసు. నా పిల్లల భవిష్యత్తు కోసం, నా కోసం అని నాకు తెలిసినప్పుడు నేను వాళ్ళకి సంజాయిషి చెప్పని అవసరం లేదు అనిపించింది నాకు. చేశాను. ఆ డబ్బు కుదరలేదు, కానీ అప్పుడు కూడా మళ్ళీ 5x55 రాశాను. ఎంత ఏడ్చానంటే చాలా ఘోరంగా ఏడ్చాను. ఈరోజు నేను లేకుంటే నా పిల్లలు లేరు, నా లైఫే లేదు, నా పిల్లలు లేరు. అట్లాంటి సమయంలో కూడా ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి ఆ అన్న నిజంగా వాళ్ళ కుటుంబం, ఆ అన్న ఎప్పుడు చల్లకాలం సంతోషంగా హ్యాపీగా వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఎన్నోసార్లు ఆ అన్నను నిద్రలో ప్రతిసారి చెప్పేదాన్ని. అన్న ఒకే ఒక మాట మా అన్న అడిగాడు, ఇట్లా మా చెల్లెలకి అవసరం ఉంది, ఇట్లా వేరే వాళ్ళ దగ్గర తీసుకునిందంట అన్న అంటానే, సరే రమ్మని చెప్పు ఇస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు ఇంటికి పిలిచి ఒకే ఒక్క రోజులో ఇచ్చాడండి. ఆ 10 లక్షల రూపాయలు 2 లక్షలు వడ్డీ, 2 నెలలు అయింది. కనీసం 50,000 తగ్గించుకోమని భంగపడినాను, తగ్గించుకోలేదు. సరే వద్దులే అని చెప్పేసి 2 లక్షలు కట్టాను. 12 లక్షల రూపాయలు మొత్తం కట్టేసి తీసుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నిజంగా నాకు ఏమనిపించిందంటే, నేను వేరే అమ్మాయి దగ్గర తీసుకున్నాను, అతను వేరే ఒక అతని దగ్గర తీసుకునింది. వేరే మాట్లాడడం వల్ల మాకు ఆస్తి ఉందండి, కానీ ఆ సిచ్యువేషన్లో నాకు 10 లక్షలు కూడా
లేని పరిస్థితి. స్థలము అమ్మలేను, ఇల్లు అమ్ముకోలేను, ఆ భూమి ఉంది, భూమి అమ్మలేను. కాబట్టి ఎందుకు ఇలాంటి మాటలు పడాలి, వద్దు చనిపోవాలనే పరిస్థితిలో కూడా 3 అంతస్తుల పైకి వెళ్ళిపోయాను, చనిపోవాలి అనుకున్నాను. అప్పుడు కూడా మళ్ళీ మా అన్నయ్య వచ్చి నన్ను వెనక్కి తీసుకొని వచ్చినాడు. అప్పటికి నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్లో నేను చేస్తున్నాను, గురువుగారి వీడియోస్ చూస్తున్నాను. అప్పుడు క్లాస్కి అయితే రాలేదు, గురువుగారి వీడియోస్ చూస్తున్నాను, అప్రిమేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను. నేను చేసిన మంచి పని ఏంటంటే, నాకు తెలిసి ఎవ్వరికి నేను ద్రోహం చేయలే, చిన్న పిల్లలకు కూడా నేను ఒక ద్రోహం చేయ. అప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్లో నా పిల్లలు 2 చదివించాను. ఒక్కొక్కరికి 1,50,000, 1,00,000 రూపాయల శాలరీ. ఒక అబ్బాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి వచ్చి 10th, మొన్ననే 10th రాశాడు. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 3 లక్షల ఫీజు, ఇంటర్కి 5 lakhs పెట్టి చదివించాను. ప్రతిసారి వాళ్ళకు ఏది కూడా మా నాన్న లేడు అని వాళ్ళకి ఏ కొరత లేనికుండా తల్లి తండ్రి తిట్టినా తండ్రిలాగా దండించేదాన్ని, తల్లిలాగా దగ్గరికి తీసుకునేదాన్ని. ప్రతిదీ కూడా వాళ్ళకు బుద్ధి మాటలు చెప్పడం కానీ ప్రతిదీ కూడా నేనే చేసి ఆ పిల్లలిద్దరిని చాలా గురువారి వీడియోస్ చూసి, వాళ్ళు చిన్నపిల్లలు కదా, కొంతసేపు వింటారు, కొంతసేపు వినరు. కానీ నేను చేసే పదే నేను ఇంట్లో పదే అప్రిమేషన్ చేసేదాన్ని, విజువలైజేషన్ చేసేదాన్ని. వాళ్ళు నవ్వుకున్నా మానుకునేదాన్ని కాదు. వాళ్ళు చూసి ఆ పిల్లలు కూడా చాలా మారారండి. నా పిల్లలు 2 కూడా ఎక్సలెంట్గా చదువుతారు. మా చిన్నబ్బాయి 10th క్లాస్ ముద్దనే రాశాడు. స్టేట్ ఫస్ట్ రావాలని గురువుగారిని కోరుకుంటున్నాను. చాలా బాగా చదువుతాడు, ఎక్సలెంట్. ప్రతి సబ్జెక్ట్లో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటాడు నా కొడుకు. నా పెద్ద కొడుకు కూడా చాలా బాగా చదువుతాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. నా పెద్ద బాబు వచ్చేసి గుజరాత్లో చేర్చాను. ఫస్ట్ ఇయర్ గుజరాత్లో చేర్చి వాడికి హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు గుజరాత్ రాజంపేట ఎక్కడండి, ఏం చేయాలి తెలియని సిచ్యువేషన్. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, వాడి నుంచి ఫోన్ చేయడానికి. వాడికి ఎక్కడ పెట్టున్నారు వాడిని, అవన్నీ పెట్టేస్తున్నారు, మాటలు లేవు. ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. ఒక్కటే అనుకున్నా, నాకు గురుగారు తోడుగా ఉండారు, నా బిడ్డ నాకు క్షేమంగా ఇంటికి వచ్చినాడని ఆ ఒక్క మాటే నేను పదే అద్దం ముందు చెప్పేదాన్ని. 3 రోజులకి నా బిడ్డ ఇంటికి వచ్చాడండి. చాలా కృతజ్ఞతలు. నేను బ్రతికేది ఆ పిల్లల కోసమే. ఆ పిల్లలే నాకు ఏదన్నా అయితే నేను బతకలేను అనే ఉద్దేశంతో చాలా ఏడ్చాను. ఆ గురువుగారు ఆ విషయం నా మొర ఆలకించింది. గురువుగారి ఆశీర్వాదం నాకుంది కాబట్టి నేను, నా కుటుంబం, నా పిల్లలు హ్యాపీగా ఉండం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయిపోతే నిజంగా నా అంత అదృష్టవంతరాలు ఉండదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాను. నిజంగా ఈ సబ్జెక్ట్ లేకపోతే, ఈ గురువుగారు లేకపోతే అసలు నేననేది ఉండేదాన్ని కాదు. ఈ సబ్జెక్ట్ వల్ల తెలుసుకునింది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏంటంటే, ఒకరికి మనం ద్రోహం చేయకూడదు, ఒకరి దగ్గర మనం అన్యాయం చేయకూడదు. ఖచ్చితంగా మంచి 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయండి, ఒకరికి ఏదన్నా మంచి చేయండి. ఆ మంచి తిరిగి మీకు 10 రెట్లలో ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుందండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సింది గమనిక అంటారు కదా, గమనికలోనే మీ గమ్యం దాగుంది. ఖచ్చితంగా గమనికలోనే మీ గమ్యం. ఎందుకు చెప్తున్నానంటే, గమనికలో ఒక్కొక్క మాట, అది మాట కాదండి, వజ్రాల మూట. ప్రతి ఒక్క మాట. ఎందుకంటే అంత మీరు చదవండి, చదివిన ప్రతిసారి పదే చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, నిజంగా ఎలా రాశారా సార్ ఇలా అనిపిస్తుంది. అంత అద్భుతం అండి ఆ మాటలు. నిజంగా సార్ మైండ్కు విశ్వం ఎలా ఇచ్చిందో తెలియదు. అంత వజ్రాల మూట అండి. మన జీవితమే ఒక అద్భుతంగా, చాలా అందంగా, చాలా లగ్జరీగా, చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్ని నమ్మండి. ఖచ్చితంగా మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా జీవితంలో ముందడుగేస్తారు. హ్యాపీగా మీరు, మీ కుటుంబం హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువుగారిని చాలా థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది. నేను ఈ టైంకి ఎప్పుడు ఉండను, వెళ్ళిపోతానండి. మాట్లాడాలని ఖచ్చితంగా నాకు ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, అది క్లియర్ కావాలని గురువుగారిని కోరుకుంటున్నాను. అది దాని గురించి నేను అప్రిమేషన్ చేస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను. క్లియర్ అయిపోయిందని హ్యాపీగా వెళ్తున్నానండి ఇంటికి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చి జూన్లో ఖచ్చితంగా హ్యాపీగా వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ పేరున నా కృతజ్ఞతలు. డాక్టర్ విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు.
వారి కుటుంబ సభ్యులకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నేను కందుకూరు పక్కన పల్లెటూరు నుంచి వచ్చాను. నా పేరు తన్నీరు పద్మ. నేను ఒక అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నాను. నేను ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత 7,000తో జీవించేదాన్ని 80,000 ఈరోజు ₹1,00,000 తీసుకున్నాను ఈ మంత్లో నేను. సో అందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. మీ సబ్జెక్ట్ ద్వారానే నేను ఇంత ఆదాయం పొందుతున్నాను. ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. సో వైజాగ్ క్లాస్లో చాలా చాలా బాగా జరిగింది. సరే అంతకన్నా కూడా ఈరోజు మొన్ననే శ్రీరామ కళ్యాణం అయిపోయింది రాముల వారిది. అలాగే అంతకంటే అద్భుతంగా జరిగింది ఆ వెంగళన్న సమక్షంలో ఈరోజు కళ్యాణం లాగే జరిగింది. చాలా చాలా కృతజ్ఞతలు వెంగళన్నకు కూడా. యశోమణి బాబు గారికి కళ్యాణం జరిగింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా జరిగింది. జనాలు కూడా చాలా బాగా వచ్చారు. వీడియో చూసే వాళ్ళందరూ కూడా చూసి పాజిటివ్గా ఉండి నెగిటివ్లోకి వెళ్ళకుండా అందరూ పాజిటివ్గా ఉండి గురువుగారు చెప్పే మాటలన్నీ ఆలకించి చేసుకుంటే అందరం ముందుకు వెళ్ళొచ్చు. ఎవరు నెగిటివ్లోకి వెళ్ళకుండా పాజిటివ్లో ఉండి చేసుకుంటే మాత్రం చాలా చాలా ఉంది. ఇందులో చాలా డబ్బు సంపాదించుకోవచ్చు. మనమే కోటీశ్వరం అయిపోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరం కోటీశ్వరం అయిపోవాలి. ఈరోజు గురువు గారు చాలా బాగున్నారు ఈరోజు. సో వైజాగ్ క్లాస్ కన్నా కూడా తిరుపతి క్లాసులు ఇంకా చాలా చాలా బాగున్నారు గురువు గారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంత ఉండని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉండని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమై వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. క్లాప్స్ కొడితే ఇంకా బాగుంటుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తించుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మార్చలేని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించు దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే అరయించగా. మా సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు.